నిన్న తెలంగాణ బెబ్బులి మళ్ళీ లేచిందా? లేదు కాంగ్రెస్ పార్టీ ఆ బెబ్బులని బోనులో పెట్టడానికి సిద్ధమైందా? మేడిగడ్డ సందర్శన ఒకవైపు, నల్గొండ సభలో భారీ సభలో కేసీఆర్ గారు మళ్ళీ తనదైన శైలిలో ఉద్యమ నేత రూపంలోకి వచ్చేశారా? కట్టె కాలే వరకు తెలంగాణ కోసం పులిలా పోరాడతానంటున్న కేసీఆర్ని కాంగ్రెస్ ఎదుర్కోగలుగుతుందా? ఇక బీజేపీ అక్కడ కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇస్తే తప్పేముందని ప్రశ్నించినందుకు, మేడిగడ్డ వెళ్ళనందుకు బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని వారు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందా లేదా? ముందుగా ప్రకాష్ రెడ్డి గారు మీరే చెప్పండి, ఏమిటి వీళ్ళిద్దరూ? నాకైతే మొన్న అసెంబ్లీలో జరిగిన చర్చ చూస్తే వీళ్ళిద్దరూ గాల్లో కత్తులు తిప్పుతున్నట్టుగా అనిపించింది తప్ప నిజంగా ఒక సమస్యను సృష్టించి ఈ సెంటిమెంట్ రాజకీయాలని వాడుకోవటానికి కాంగ్రెస్ టీఆర్ఎస్లు ప్రయత్నిస్తున్నాయా? మీరు కేఆర్ఎంబీకి సంబంధించి మీరు చేసిన వాదన ఎంతవరకు బీఆర్ఎస్కి మేలు చేసే విధంగానే మీరు నిన్న మేడిగడ్డ వెళ్ళలేదా? సార్, పెద్దలు మిత్రులందరికీ నమస్కారం. పెద్దలు మీకు నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పింది కరెక్ట్ సార్. మీరు చెప్పిందని నేను దాన్నే ఉటంకించుదాం అనుకుంటున్నా. మీరు చెప్తున్నారు లేని సమస్యకు పెట్టినటువంటి చర్చ ఇది. మేడిగడ్డలో సమస్య ఉంది, దాని పరిష్కార మార్గం అడిగిపోయి చూడడం కాదు. నల్లగొండ జిల్లాలో నిన్న కేసీఆర్ గారు వచ్చారు. వారు నల్లగొండ జిల్లాకు 10 సంవత్సరాలు చేసింది 0, ఏమీ లేదు. 1 ఎకరానికి అదనపు రేటుగా చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి. 2 ప్లేసెస్ లో వాళ్ళు కొంత 5 ఎకరాలు 5,000 4,000 ఎకరాలు నీళ్లు ఇచ్చారు తప్పిస్తే కొత్తగా వేసింది ఆ సూర్యాపేట జిల్లాలో కొత్త ఒక చిన్న పార్ట్. అది కూడా గత ప్రభుత్వం చేసినటువంటి కొనసాగింపు కార్యక్రమాలు. కాబట్టి నేను నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన 2 విషయాలను ఈ సందర్భంగా మేము ఇస్తున్నాను సార్. మాకు మంచినీళ్ళు, మేము మునుగోడు నియోజకవర్గం గతంలో, ఇప్పుడు దేవరకొండ నియోజకవర్గం. మా నియోజకవర్గం అత్యంత ఫ్లోరైడ్ ప్రభావిత నియోజకవర్గం. ముఖ్యంగా మా ఊరు నుంచి 7 కిలోమీటర్ల మరిగూడ నుంచి 7 కిలోమీటర్ల రేడియస్ లో అత్యంత ఫ్లోరిన్ వాటర్ ఉండేటువంటి గ్రామాలు అవి. అక్కడ మాకు మంచినీరు 2014లో మొదలైతే రాజశేఖర రెడ్డి కాలంలో పూర్తయింది సార్. ఇది పక్కా. దీనికి సమాచారం నేను బీజేపీ కాబట్టి సమాచారం చెప్తున్నాను. నేను వాస్తవాలు అక్కడ ఉన్నాయి చెప్తున్నాను. కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్కన పెడతాం సార్. ప్రకాష్ గారు, వాస్తవ పరిస్థితి మాకు ప్రకాష్ గారు మీరు పొరపాటు చెప్పినట్టున్నారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో పూర్తయిందంటారు, 2014లో అని అన్నారు. పొరపాటున 94లోనా లేకపోతే అంతకుముందు 2004లో సార్. 2004లో సార్. 2004లో వచ్చినాయి రాజశేఖర రెడ్డి గారి కాలంలో. మా ఏరియాలో పూర్తిగా అన్ని మునుగోడలే ప్రారంభమైన చంద్రబాబు నాయుడు కాలంలో. మా ఊర్లో పూర్తిలేదు మాత్రం రాజశేఖర రెడ్డి కాలంలో. ఇది చంద్రబాబు నాయుడు మెచ్చుకోవడం, రాజశేఖర రెడ్డి మెచ్చుకోవడం కోసం కాదు. వాస్తవ పరిస్థితుల్లో వాస్తవంగా చెప్పడానికి మనకు ధైర్యంగా ఉండాలని చెప్పదలుచుకున్నాను సార్. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఆ 20 సంవత్సరాల నుంచి మేము మంచినీళ్ళు తాగిన కారణంగా, మేము ప్రొటెక్టెడ్ రక్షిత మంచినీళ్ళు తాగిన కారణంగా మా ప్రాంతంలో ఫ్లోరైడ్ గా కొత్త వాళ్ళకి ఫ్లోరైడ్ సోకలేదు. ఇది వాస్తవం. కానీ మేము ఫ్లోరైడ్ పాలదోళం అనేటువంటి కేసీఆర్ మాట అయితే నిన్న నల్లగొండ బహిరంగ సభలో మాట్లాడినాడో, ఇక 100 గోబెల్స్ కు సమానమైనటువంటి మాట మాట్లాడని నేను చెప్పదలుచుకున్నాను సార్. దిస్ ఇస్ నెంబర్ 1. నిన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా, నేను ముందు కాంగ్రెస్ మేడిగడ్డకే పోతాను సార్. మేడిగడ్డలో రేవంత్ రెడ్డి గారు పోయొచ్చారు, రాహుల్ గాంధీ గారు పోయొచ్చారు, తర్వాత కాంగ్రెస్ మంత్రులు పోయొచ్చారు. ఇక మనం మాకు చూపించాము సార్. సినిమా ఎట్లాగో అసెంబ్లీలో చూపిస్తూనే ఉన్నారు ప్రజెంటేషన్స్. ఈ అక్కడ పోయి చూసేదే ఉన్నా సార్. నెంబర్ 1, మేము ఆల్రెడీ బీజేపీగా ఎలక్షన్ల కంటే ముందు పోయినాం, ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పోయినాం, ఎలక్షన్లు అయిపోయినాక పోయొచ్చినాం. ఇక్కడ కొత్తగా ఉన్న సార్ చూసి అటు చూడాల్సింది. మీరు ఏం చూశారు అనేది మాకు అర్థమైపోయింది. ఏం చెయ్యాలో ఇప్పుడు మనం కాదు చేయాల్సింది, ఎమ్మెల్యేలు కాదు చేయాల్సింది నిపుణులు, కంపెనీలు, లేకపోతే ఇంజనీర్లు. దానికి ఏం పరిష్కార మార్గం చూపించాలి మనకు అర్థమైపోయింది. ఆడ కూలిపోయిన ఏంటి వెనకట్లాగో 40 ఏళ్ల కిందలాగా లేదు పరిస్థితి. అంటే ఈ పరిస్థితిని అజ్జేయడం కోసం అంటే నా కేసీఆర్ గారు నల్గొండ పోతుంది కాబట్టి మేము మేడిగడ్డ పోతాం, లేదా మేడిగడ్డకు మేము పోతున్నాం కాబట్టి కేసీఆర్ నల్గొండ ప్రోగ్రామ్ పెట్టుకుంటా. ఇది నాకు అర్థం కాలే. కానీ ఇద్దరు కూడా అసెంబ్లీలో దొంగ ఆట ఆడుతున్నారు. చర్చలో పూర్తిగా వాళ్ళిద్దరే డామినేట్ చేసి, ఇద్దరు కలిసి బీజేపీని తెలంగాణ రాజకీయాల్లో ఉండకుండా చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగా నేను 2 కార్యక్రమాల యొక్క అంటే వాళ్ళ యొక్క ప్లానింగ్. సరే, అయితే ఒక మాట చెప్పండి ప్రకాష్ గారు, ఫైనల్ వీళ్ళిద్దరు కూడా మళ్ళీ మాట్లాడిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ కేసీఆర్లో ఉద్యమ నేత కనిపించాడా? ఎలక్షన్ ప్రచారం టైంలో చాలా డల్గా అనిపించినట్టు అనిపించేది, కానీ నిన్న ఒక్కసారి జోష్ తీసుకొచ్చి
బీఆర్ఎస్లో ఒక విశ్వాసాన్ని నింపడానికి ఆయన చేసిన ప్రయత్నం ఫలించినట్లేనా? ఆయన మాట్లాడిన తీరు కానీ కరెంటు పోయింది, నేను నా ప్రభుత్వం దిగి పోగానే మీ కరెంటు వస్తుందా రావట్లేదా, కరెంటు పోతుందా లేదా అని అసెంబ్లీలో జనరేటర్ పెట్టుకునే పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళిందని ఆయన ఎద్దేవా చేశారు. సో ఓవరాల్గా ఆయన ప్రభుత్వాన్ని ప్రస్తుతం 50 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోల్చి ఆయన ఘాటైన విమర్శలు చేసినట్లు అనిపించింది. సో మళ్ళీ ఉద్యమాలు పోరాటాలు చేస్తామని ఆయన అనౌన్స్ చేసిన తీరు ఎట్లా ఉంది? సార్ కొమ్మినేని గారు, నేను ఒకటి మాత్రం నాకు తెలిసినటువంటి రాజకీయ పరిస్థితి చెప్తాను సార్. నాకున్నటువంటి పరిజ్ఞానంతో చెప్తున్నాను సార్. ఒకసారి ఉద్యమం చేసిన తర్వాత 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత కూడా నేను మళ్ళీ ఉద్యమం అని చెప్పుకునేటువంటి చరిత్ర ప్రపంచ రాజకీయ చరిత్రలో ఏ దేశంలో కూడా సార్, మీరు మయన్మార్ తీసుకున్నా, మీరు దక్షిణాఫ్రికా తీసుకున్నా, ప్రపంచంలో అట్లా ఎన్ని దేశాల్లో ఉద్యమాలు జరిగినాయి. ఉద్యమ నేత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యమ నేతగా మారడానికి ఆస్కారం ప్రపంచ చరిత్రలో లేదు. ఇది పొలిటికల్ సైన్స్ లో నాకున్నటువంటి పరిజ్ఞానంతో చెప్తున్నా. కాబట్టి కేసీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మాలంటే మీరు 10 ఏళ్ళు చేసినటువంటి వాటిని ఖచ్చితంగా బేరుజు వేస్తారు. అట్లా బేరుజు వేసే సందర్భంగా 10 ఏళ్ల కాలం తెలంగాణకు, ముఖ్యంగా నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ, నేను టీఆర్ఎస్ పార్టీ అంటున్నా, ఎందుకంటే నేను కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అన్నారు కాబట్టి, చేసిన ద్రోహం నేను అనుకుంటే 70 సంవత్సరాల 50 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు. కాబట్టి నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మాకు నేను ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్ నుంచి మొదలు పెడితే మాకు రాజశేఖర రెడ్డి కాలంలో మొదలైంది సార్. అది అద్భుతంగా మా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు టన్నెలు ఇప్పటిదాకా తట్టడి మనీ ఎత్తలేదు సార్. నక్కలగండి ప్రాజెక్ట్ అక్కడే ఉంది సార్. మా పెళ్లిపాకల చెరువు దేవరకొండ అట్లే ఉన్నా సార్. 2 చెరువులు నీళ్ళు వచ్చిన ఈ యాసింగ్ లో నీళ్లు ఇడవలేదు సార్. దేవరకొండ నియోజకవర్గంగా నాగార్జున సాగర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా నాగార్జున సాగర్ మిర్యాలగూడ దగ్గర నాగార్జున సాగర్ దగ్గర లిఫ్ట్ చేస్తానంటారు, అది కూడా చేయలేదు ఇప్పటిదాకా. నల్లగొండ జిల్లాకు అధికారం లేదు. ఓకే అవన్నీ మళ్ళీ చెప్పొచ్చు. ఒక్క మాట చెప్పండి, నిన్న జనం బాగానే వచ్చినట్లున్నారు కదా, మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే సూచన కనపడుతోంది కదా? జనం అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు బాగానే వచ్చారు సార్. జనం రావడానికి జనం ఎట్లా వస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ లెక్కలు తెలుసు, ఆ ఎక్కలు తెలుసు సార్. ఎందుకు దాని గురించి